హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ముల్లంకాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ముల్లంకాడ ముక్కల్ని వేసుకోవాలి. వాటిని ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మనం అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపులు, మినపప్పు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాని రా స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు, సరిపడినంత కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గితే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం నీళ్లు వేసి కలిపి సుమారు 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకైతే కొంచెం చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు పులుపు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనం ఇందులోకి ముల్లంకాడ ముక్కలను వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ముల్లంకాడ ముక్కలు వేసుకున్నాక ఈ ముక్కలు అన్నిటికీ మసాలా పట్టేలా చూసుకోవాలి. కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే ముల్లంకాడ ముక్కలకి బాగా ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం వేడివేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్